ఫీఫా వరల్డ్ కప్ లో మన భారత్ ఆడపోవడానికి కారణం ఈ వీడియో. ఇక్కడ అవార్డు పొలిటీషియన్ కి రావట్లేదు, ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛేత్రికి వస్తుంటే ఈ పొలిటీషియన్ మధ్యలో దూరాడు. ఎగ్జాక్ట్లీ ఈ లైన్ ఇండియన్ ఫుట్బాల్ ని సమరైజ్ చేస్తుంది. అవినీతి, పాలిటిక్స్ ఈ రెండు కలిసి ప్రపంచంలోనే అత్యంత పాపులర్ స్పోర్ట్ అయిన ఫుట్బాల్ లో భారత్ ని అడ్రస్ లేకుండా చేశాయి. ఎలాగో చెప్తా వినండి. రీసెంట్ గా జరిగిన మెస్సీ టూర్ లో చూసాం, ఫుట్బాలర్స్ కన్నా పాలిటీషియన్, సెలబ్రిటీస్ వీళ్ళ సెల్ఫ్ డబ్బానే కనిపించింది. భారీ బడ్జెట్ తో స్టాచ్యూలు, స్టేడియంస్ లో ఈవెంట్స్ పెట్టారు. ఇండియన్ ఫుట్బాల్ కి ఏమైనా లాభం జరిగిందా? జీరో. ఈ పరిస్థితిని చూసే 2022లోనే ఫీఫా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ పేరుతో ఇండియాని బ్యాన్ చేస్తుంది. ఇక ఇండియన్ ఫుట్బాల్ గవర్నింగ్ బాడీ AIFF గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కొన్ని సంవత్సరాలుగా ఈ ఆర్గనైజేషన్ ని కొంతమంది శాసిస్తున్నారు. 2023లో ఏషియన్ గేమ్స్ కోసం వెళ్లిన టీమిండియాని 11 గంటలు లేఓవర్లు వెయిట్ చేపించారు. ఆటగాళ్లు దిక్కులేక స్పాలో పడుకున్న వీడియోలు వైరల్ అయ్యాయి. పోనీ AIFF దగ్గర ఫండ్స్ లేవా అంటే అది కాదు. 2010లోనే AIFF ఇండియన్ సూపర్ లీగ్ కోసం రిలయన్స్ తో ఒక డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్ లో భాగంగా ఫెడరేషన్ కి ప్రతి ఏటా 50 కోట్లు వచ్చాయి. ఇండియాలో గ్రాస్ రూట్ లెవెల్లో ఫుట్బాల్ ని డెవలప్ చేయడం దీని లక్ష్యం. మరి ఆ డబ్బులన్నీ ఎడిపోయాయంటే అవినీతి ఉంది, అకౌంటబిలిటీ లేదు. AIFF ప్రెసిడెంట్ పైనే చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇక సిస్టమే ఇలా ఉంటే దేశంలో ఫుట్బాల్ ఎలా డెవలప్ అవుతుంది? సరైన స్టేడియంస్, ఫెసిలిటీస్ లేవు. యంగ్ టాలెంట్ ని గ్రూమ్ చేసే సిస్టమ్, ట్రైనింగ్, కంపాటబుల్ టోర్నమెంట్ ఇవేవి లేవు. దేశంలో ఉన్న ఒక్క ఫుట్బాల్ టోర్నీ ISL కూడా సస్పెండ్ అయిపోయింది. సో గేమ్ లో పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయితే పిచ్ పైన కాదు, ఆ మీటింగ్ రూమ్ లోనే ఆట అంతమైపోతుంది. సర్లే ఇంకేముంది, ఈసారి కూడా ఏదో ఒక కంట్రీకి సపోర్ట్ చేసి ఈ ఫీఫా వరల్డ్ కప్ చూసి తగలబెడదాం. మీరైతే డూ ఫాలో జయాతో జరసేపు ఫర్ మోర్ సచ్ స్టోరీస్.